గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు కెరీర్ ప్లస్. నేను కవిత. గత 23 ఏళ్లుగా విద్యారంగంలో అగ్రగామిగా పేరుగాంచిన విద్యాసంస్థ సన్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ మేనేజ్మెంట్ అండ్ హోటల్ మేనేజ్మెంట్ రంగంలో వేల మంది విద్యార్థులకు దేశ విదేశాల్లోని ప్రముఖ 5 స్టార్ హోటల్స్, మల్టీనేషనల్ కంపెనీస్, గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ సంస్థల్లో ఉన్నత ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించింది. ఇప్పుడు కొత్తగా ఏఐ అండ్ డేటా సైన్స్ కోర్సులను ప్రవేశపెట్టింది. హైదరాబాద్, విశాఖలో మొత్తం 5 క్యాంపస్లను సక్సెస్ఫుల్ గా రన్ చేస్తూ విద్యార్థులకు మంచి భవిష్యత్తును అందిస్తోంది. ఇప్పుడు సన్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ కోర్సుల ప్రత్యేకతలు, వాటి వల్ల విద్యార్థులకు భవిష్యత్తులో కలిగే ఉపయోగాలపై మనతో చర్చించడానికి సన్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ చైర్మన్ శ్రీకాంత్ జాస్తి గారు మనతో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. శ్రీకాంత్ గారితో మాట్లాడాలి అనుకునే వాళ్ళు కాల్ చేయాల్సిన నెంబర్ 040233107680, 233107716. హలో శ్రీకాంత్ గారు, వెల్కమ్ టు అవర్ స్టూడియో. థ్యాంక్ యూ అండి. సో సన్ ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఏ కోర్సెస్ ఆఫర్ చేస్తుందండి? సన్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్లో అండి టోటల్గా 5 క్యాంపసెస్ ఉన్నాయండి. వైజాగ్లో 2 క్యాంపస్, ద్వారకా నగర్ అండ్ సాగర్ నగర్లో. అలాగే హైదరాబాద్లో వచ్చేపాటికి రామ్నగర్, ఆర్టీసీ క్రాస్ రోడ్స్ దగ్గర రామ్నగర్లో ఒక క్యాంపస్, అలాగే అమీర్పేట్లో ఒక క్యాంపస్, అలాగే మియాపూర్లో ఒక క్యాంపస్. మొత్తం టోటల్గా 5 క్యాంపస్ ఉన్నాయి. 5 క్యాంపసెస్లో కూడా డిగ్రీ ప్రోగ్రామ్స్, అంటే రెగ్యులర్ డిగ్రీ ప్రోగ్రామ్స్ వచ్చేపాటికి బీఎస్సీ ఫుడ్ అండ్ న్యూట్రిషను, అలాగే బీకామ్ కంప్యూటర్స్, అలాగే బీబీఏ జనరల్ బీబీఏ బిజినెస్ అనలిటిక్స్. ఈ సంవత్సరమే ఇంకో కొత్త డిగ్రీ ప్రోగ్రామ్ ఇంట్రడ్యూస్ చేయడం జరిగిందండి. బీఎస్సీ డేటా సైన్స్, ఏఐ డేటా సైన్స్, అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా సైన్స్ అండి. ఇవన్నీ రెగ్యులర్ డిగ్రీ ప్రోగ్రామ్స్. తర్వాత హోటల్ మేనేజ్మెంట్ ప్రోగ్రామ్స్ వచ్చేపాటికి 10th తర్వాత ఇంటర్మీడియట్ నుంచే హోటల్ మేనేజ్మెంట్ ప్రోగ్రామ్ మన దగ్గర ఉంది. సో ఇంటర్తోనే ఆపేయకుండా పిల్లలు ఇంటర్ ప్లస్ డిగ్రీ కలిపి తీసుకోవాల్సిన అవసరం ఉందన్నమాట. సో ఇది ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ అంటాం, డిగ్రీ అండ్ ఇంటర్ కలిపి. అలాగే ఇంటర్ కంప్లీట్ అయిన పిల్లలు, 12th కంప్లీట్ అయిపోయిన పిల్లలు డిగ్రీలో బీఎస్సీ హోటల్ మేనేజ్మెంట్ అండ్ క్యాటరింగ్ టెక్నాలజీ అండ్ డిగ్రీ ప్రోగ్రామ్ జాయిన్ అవ్వచ్చు. ఈ ప్రోగ్రామ్నే BHM, బ్యాచిలర్స్ ఇన్ హోటల్ మేనేజ్మెంట్ అని కూడా అంటారనమాట. అలాగే MBA ప్రోగ్రామ్స్, అంటే పీజీ ప్రోగ్రామ్స్లో వచ్చేపాటికి జనరల్ MBA ఉంది, అలాగే హోటల్ మేనేజ్మెంట్లో కూడా MBA ఉంది. జనరల్ MBAలో వచ్చేపాటికి ఫైనాన్స్, HR, మార్కెటింగ్, IT స్పెషలైజేషన్తో ఉంటుంది. అలాగే హోటల్ మేనేజ్మెంట్ MBAలోకి వచ్చేపాటికి మీకు మేనేజ్మెంట్ సబ్జెక్ట్స్తో పాటు హోటల్ మేనేజ్మెంట్ సబ్జెక్ట్స్ కూడా ఇంక్లూడ్ అయ్యి ఉంటాయి అనమాట. ఈ ప్రోగ్రామ్స్ అన్నీ కూడా మన 5 క్యాంపసెస్లో కూడా, ఇందాక నేను చెప్పిన లొకేషన్స్లో ఉన్న క్యాంపస్, అన్ని క్యాంపస్లో కూడా ఈ కోర్సెస్ అన్నీ మనం ఆఫర్ చేయడం జరుగుతుందండి. సో ఈ ప్రోగ్రామ్స్ అన్నిటికీ మించి ఈ ప్రోగ్రామ్స్ చదవటం మూలంగా ఉండే అడ్వాంటేజ్, సన్ ఇంటర్నేషనల్ లో ఉండే అడ్వాంటేజ్ చాలా బాగుంటాయి అనమాట. అంటే మీకు క్లాస్ రూమ్ ట్రైనింగ్తో పాటు థియరటికల్ ట్రైనింగ్, ఎడ్యుకేషన్తో పాటు ప్రాక్టికల్ ట్రైనింగ్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది అనమాట. అందుకని చెప్పి సన్ ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ లాస్ట్ 23 yearsగా 100% ప్లేస్మెంట్ అచీవ్ చేయగలుగుతుంది. దిస్ ఇస్ ద గ్రేట్నెస్ ఆఫ్ సన్ ఇంటర్నేషనల్ అండి. సో మిగతా కాలేజెస్తో కంపేర్ చేస్తే సన్ ఇంటర్నేషనల్నే ఎందుకు సెలెక్ట్ చేసుకోవాలి అంటే ఏం చెప్తారు? స్పెషాలిటీస్ ఏంటండి సన్ ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్? డెఫినెట్గా మా ఒక్క కాలేజీలోనే జాయిన్ అవ్వమని నేను చెప్పనండి. దేర్ ఆర్ నెంబర్ ఆఫ్ కాలేజెస్, చాలా కాలేజెస్ ఉన్నాయి ఈ సొసైటీలో. అలాగే చాలా మంచి కాలేజెస్ ఉన్నాయి. ఆ కాలేజెస్ అన్నీ కూడా స్టూడెంట్స్ యొక్క అంటే మంచి కోసం, స్టూడెంట్ యొక్క మంచి అకాడమిక్స్ని ఇస్తారు. డెఫినెట్గా మంచి ప్లేస్మెంట్స్ కూడా ఇస్తారు. కాకపోతే ఏంటంటే మిగతా కాలేజెస్తో పోలిస్తే మన కాలేజీలో డిఫరెన్స్ ఏంటంటే అకాడమిక్స్ పరంగా మన స్టూడెంట్కి ఒక మంచి ప్లాట్ఫామ్ క్రియేట్ చేయడమే కాకుండా ప్రాక్టికల్ నాలెడ్జ్ పెంపొందించడానికి చాలా మంచి అంటే అడ్వాన్స్డ్ అంటే ఇస్తున్నాం అనమాట. అలాగే ఏంటంటే ఇది IIP ప్రోగ్రామ్ అంటామండి, ఇండస్ట్రీ ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్స్ అంటాం. మన దగ్గర ఏ ప్రోగ్రామ్ జాయిన్ అయినా కానీ, అంటే ఏ డిగ్రీ ప్రోగ్రామ్ జాయిన్ అయినా కానీ, ఏ మాస్టర్స్ ప్రోగ్రామ్ జాయిన్ అయినా కానీ స్టూడెంట్ విల్ బి వర్కింగ్ ఫర్ సమ్ టైమ్ అండ్ విల్ బి కమింగ్ టు ద కాలేజ్ ఫర్ సమ్ టైమ్. అంటే ఆల్మోస్ట్ 60% ఆఫ్ ద టైం కాలేజ్కి వస్తే 40% ఆఫ్ ద టైం అతను ఇండస్ట్రీకి వెళ్ళి వర్క్ చేస్తాడు. ఇది లాస్ట్ 23 yearsగా మన కాలేజ్ ఎప్పుడైతే స్థాపించడం జరిగిందో అది ఫస్ట్ స్టూడెంట్ దగ్గర నుంచి కూడా ఈ ప్రోగ్రామ్ ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఈ ప్రోగ్రామ్ ఇంట్రడ్యూస్ చేసిన దగ్గర నుంచి కూడా స్టూడెంట్కి ఏంటంటే దేర్ ఆర్ లాట్ ఆఫ్ బెనిఫిట్స్ అండి. అంటే మంచి ఎక్స్పీరియన్స్ వస్తుంది, మంచి ఎక్స్పోజర్ వస్తుంది. చదువుకునేటప్పుడే అట్ ద ఏజ్ ఆఫ్ 18-19లోనే అతను వర్క్ చేయడం మూలంగా అతనికి చాలా మంచి మెచ్యూరిటీ లెవెల్స్ పెరుగుతాయి, మంచి లీడర్షిప్ క్వాలిటీస్ పెరుగుతాయి, మంచి పర్సనాలిటీ డెవలప్ అవుద్ది. అలాగే ఒక మంచి కార్పొరేట్లో వర్క్ చేసే అట్మాస్ఫియర్లో వర్క్ చేస్తున్నాడు కాబట్టి అతనికి చాలా చాలా మంచి బాడీ లాంగ్వేజ్ వస్తుంది అనమాట. సో ఇవన్నీ వస్తువు మూలంగా కోర్స్ కంప్లీట్ అయ్యే టైంకి అతను 100% జాబ్ అచీవ్
అచీవ్ చేయగలుగుతాడు. 100% జాబ్ అచీవ్ చేయడమే కాకుండా అతనికి అంటే మంచి ఉద్యోగంలో జాయిన్ అయినాక ఆ ఉద్యోగంలో బాగా పర్ఫామ్ చేయగలుగుతాడు. పర్ఫామ్ చేసినప్పుడే కదండి ప్రతి స్టూడెంట్కి కూడా మంచి భవిష్యత్తు ఉంటుంది, అంటే మంచి శాలరీ హైక్స్ ఉంటాయి, మంచి మంచి ప్రమోషన్స్ ఉంటాయి అనమాట. సో దిస్ ఈస్ ద మెయిన్ డిఫరెన్స్ బిట్వీన్ ద అదర్ కరికులం అండ్ అవర్ కరికులం అనమాట. ఈ కరికులంని మేము స్పెషల్గా యూనివర్సిటీ పర్మిషన్స్తో డిజైన్ చేసి ఈ కరికులంని స్టూడెంట్స్కి అందించడం మూలంగా స్టూడెంట్కి చాలా బెనిఫిట్ అవుతుంది. కాలర్ ఉన్నారు సార్, ఫాతిమా గారు హైదరాబాద్ నుంచి కాల్ చేస్తున్నారు. గుడ్ ఈవినింగ్ అండి. నమస్తే సార్, నా పేరు ఫాతిమా, హైదరాబాద్ నుంచి. నమస్తే ఫాతిమా గారు. సార్ అది ఇంటర్మీడియట్ కంప్లీట్ అయింది సార్. ఓకే. అదే మా పాప ఇప్పుడు హోటల్ మేనేజ్మెంట్ చేస్తానంటుంది సార్, తను చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. ఓకే. అదే మేము ముస్లిం సార్, దానికి సెక్యూరిటీ జాబ్స్ ఎలాగుంటాయి సార్, అది కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయండి సార్. చాలా మంచి క్వశ్చన్ అడిగారండి. అంటే ప్రతి పేరెంట్కి కన్సర్న్ ఉంటుంది అనమాట సెక్యూరిటీ పరంగా, ఎస్పెషలీ ఆడపిల్లలకి పేరెంట్స్కి ఇది చాలా చాలా రెగ్యులర్గా అడిగే క్వశ్చన్. సెక్యూరిటీ ఎలా ఉంటుంది, హోటల్ మేనేజ్మెంట్ చేస్తే హోటల్స్లో వర్క్ చేస్తారు కదా, ఆ హోటల్స్లో ఎలాంటి వాతావరణం ఉంటుంది, అక్కడ మా పాపకి మంచి గౌరవం లభిస్తుందా, మంచి సెక్యూరిటీ లభిస్తుందా అని చెప్పి చాలా ఫ్రీక్వెంట్లీ ఆస్క్ క్వశ్చన్ అండి ఇది. దీనికి మా దగ్గర ఉండే సమాధానం ఏంటంటే సన్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్లో కనుక చదివితే మీ పాప డెఫినెట్గా చాలా మంచి పొజిషన్లో జాయిన్ అవుద్ది. అంటే ఒక సూపర్వైజరీ లెవెల్లో, ఒక అసిస్టెంట్ మేనేజర్ లెవెల్లోనే జాబ్స్ వస్తాయి. అది కూడా ఒక 5 స్టార్ హోటల్స్, 5 స్టార్ డీలక్స్ హోటల్స్, లేకపోతే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్, లేకపోతే కార్పొరేట్ కంపెనీస్, సాఫ్ట్వేర్ కంపెనీస్, లేకపోతే కార్పొరేట్ హాస్పిటల్స్ లైక్ ఏఐజీ, అలాగే యశోద, ఇలాంటి కార్పొరేట్ హాస్పిటల్స్లోనే ఉద్యోగాలు వస్తాయి. కాబట్టి ఇవన్నీ చాలా రెప్యూటెడ్ ఆర్గనైజేషన్స్ అండి. ఇలాంటి రెప్యూటెడ్ ఆర్గనైజేషన్స్లో చాలా చాలా సేఫ్టీ సెక్యూరిటీ పరంగా ఆడపిల్లలకి చాలా చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. ఎందుకంటే ఇది ఆడపిల్లలకి ఏమాత్రం కొంచెం అంటే ఇన్కన్వీనియంట్గా ఉన్నా కానీ అది ఆర్గనైజేషన్కే చెడ్డ పేరు వస్తుంది. అందుకనే ఆడపిల్లలకి చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. మీరు ఎలాంటి భయం పడక్కర్లేదండి. అంటే రీజియన్ అన్నది అసలు ఈ ఎడ్యుకేషన్కి సంబంధం లేదండి. పిల్లలు ఎక్కడి నుంచైనా రావచ్చు, ఏ రీజియన్ నుంచైనా, ఏ రిలీజియన్ నుంచైనా పిల్లలు వచ్చి ఈ కోర్స్ చదవచ్చు. నా ఓన్లీ థింగ్ ఏంటంటే పాప కనుక ఫ్యూచర్లో హోటల్ మేనేజ్మెంట్ చదివి నాకు హోటల్స్లో జాబ్ చేయడం ఇష్టం లేదు సార్ అన్నా కానీ కార్పొరేట్ హాస్పిటల్స్, ఎయిర్పోర్ట్స్, ఎయిర్లైన్స్ ఇలా అనేకమైన ఆర్గనైజేషన్స్లో జాబ్స్ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే హోటల్ మేనేజ్మెంట్ ఇండస్ట్రీలో పిల్లలు అన్ని రంగాల్లో ట్రైన్ అవుతారు. ఎస్పెషలీ సబ్జెక్ట్ నాలెడ్జే కాకుండా, ప్రాక్టికల్ నాలెడ్జే కాకుండా మంచి పర్సనాలిటీ డెవలప్ అవుతుంది, మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ డెవలప్ అవుతాయి. ఎందుకంటే ఇక్కడ మనం ఇంగ్లీష్ నేర్పిస్తాం, హిందీ ఎలా అయినా, అంటే మీరు ఏమనుకోకపోతే మీరు ముస్లిం అన్నారు కాబట్టి డెఫినెట్గా హిందీ చాలా బాగా మాట్లాడతారు, దాన్ని మనం నేర్పించక్కర్లేదు. సో ఇంగ్లీష్ బాగా నేర్పించి, ఫ్రెంచ్ బాగా నేర్పిస్తే చాలా మంచి కంట్రీస్లో చాలా బ్రహ్మాండమైన ఉద్యోగాలు వచ్చే అవకాశాలు ఉన్నాయండి. సో సేఫ్టీ సెక్యూరిటీ గురించి అయితే కనుక అస్సలు మీరు ఇబ్బంది పడక్కర్లేదు. పాపకి ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం 100% ఈ ప్రోగ్రాంలో జాయిన్ చేయండి. మనకి మీరు హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నారు కాబట్టి హైదరాబాద్లో ఆర్టీసీ క్రాస్ రోడ్స్ దగ్గర ఒక క్యాంపస్ ఉంది, అలాగే మియాపూర్లో ఒక క్యాంపస్ ఉంది, అలాగే అమీర్పేట్లో కూడా ఒక క్యాంపస్ ఉంది. సో ఈ 3 క్యాంపస్లో ఏ క్యాంపస్లో అయినా మీరు అంటే ఈవెన్ సండేస్ అయినా మీరు తీసుకువచ్చి మీరు కాలేజీని చూడొచ్చు, కాలేజీలో హెడ్స్తో మాట్లాడచ్చు, కౌన్సిలర్స్తో మాట్లాడచ్చు, అలాగే అక్కడ టీచర్స్తో మాట్లాడచ్చు, సీనియర్ స్టూడెంట్స్తో మాట్లాడచ్చు. సో ఎలా ఉంటుంది ఏంటి అన్నీ తెలుసుకోవచ్చు. లాస్ట్ 23 ఇయర్స్గా మన కాలేజ్ హిస్టరీ గురించి తెలుసుకోవాలన్నా కానీ మీరు వెబ్సైట్లోకి ఒకసారి వెళ్తే మీకు పూర్తి వివరాలు తెలుస్తాయండి. సో శ్రీకాంత్ గారు, ఐఐపి అంటే ఏంటి, దాని ప్రత్యేకతలు, ఉపయోగాలు ఏంటి సార్? ఐఐపి ఇట్స్ షార్ట్ అబ్రివేషన్లో ఐఐపి అంటామండి. బట్ అబ్రివేషన్లో చూస్తే కనుక ఇండస్ట్రీ ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ అనమాట. ఇండస్ట్రీ ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ అంటే స్టూడెంట్ని ఒక ఇండస్ట్రీకి అనుసంధానం చేసి చదువుని, ఇండస్ట్రీని ఈక్వల్గా తీసుకెళ్లేటట్టు మనం చేయటమే ఇండస్ట్రీ ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ అనమాట. అంటే డిగ్రీ అంటే ఇంకా క్లియర్గా అర్థమయ్యేటట్టు చెప్పాలి అంటే ఒక హోటల్ మేనేజ్మెంట్ చదవాలనుకున్న స్టూడెంట్ మన కాలేజీలో జాయిన్ అయితే ఫస్ట్ సెమిస్టర్ అంతా కూడా అతనికి కంప్లీట్గా హోటల్ మేనేజ్మెంట్లో ఉన్న సబ్జెక్ట్స్ మీద, ఆ ప్రాక్టికల్స్ మీద కంప్లీట్గా ట్రైన్ చేసి సెకండ్ సెమిస్టర్కి అంటే ఒక రాగా వచ్చిన స్టూడెంట్ని కొంతవరకు మనం ట్రైన్ చేసి అతనికి ఒక మంచి బాడీ లాంగ్వేజ్ నేర్పించి మంచి పర్సనాలిటీని డెవలప్ చేసినాక సెకండ్ సెమిస్టర్ అంటే జూలైలో క్లాసెస్ స్టార్ట్ అయితే కనుక మనం ఫిబ్రవరిలో ఫస్ట్ సెమిస్టర్ అయిపోద్దండి. ఫిబ్రవరి నుంచి లోకల్లో ఉన్న హోటల్స్కి మనం ఆన్ జాబ్ ట్రైనింగ్ పంపిస్తాం. అంటే కంప్లీట్గా ట్రైనింగ్ చేస్తూ ఉంటాడు సెకండ్ సెమిస్టర్లో ఈవినింగ్స్ అంతా కూడా. అంటే
అంటే మార్నింగ్ 9:30 నుంచి 4 o'clock దాకా కాలేజ్ జరుగుతుందండి. థియరీ ప్రాక్టికల్స్ అయిపోయినాక 5 o'clock నుంచి 9 o'clock దాకా లోకల్లో ఉన్న 5-star హోటల్స్ లైక్ తాజ్ కృష్ణ అవ్వచ్చు, ఐటీసీ కాకతీయ అవ్వచ్చు, ఐటీసీ కోహినూర్ అవ్వచ్చు, లేకపోతే ట్రైడెంట్ అవ్వచ్చు, ఇలాంటి హోటల్స్కి పంపించడం మూలంగా స్టూడెంట్కి అక్కడ మంచి జాబ్ అంటే మంచి ఇంటర్న్షిప్ దొరుకుతుంది. ఆ ఇంటర్న్షిప్ మూలంగా స్టూడెంట్కి మంచి ట్రైన్ అవటమే కాకుండా అతనికి మంచి స్టైఫండ్ కూడా మంత్లీ అరౌండ్ 15,000 నుంచి 25,000 30,000 రూపీస్ దాకా స్టైఫండ్ కూడా వస్తుందండి. అలాగే బీబీఏ స్టూడెంట్స్ సెకండ్ సెమిస్టర్ నుంచి ఎవ్రీ సెమిస్టర్ 60 days వర్క్ చేస్తారు. అంటే 2 months వర్క్ చేస్తారు, 4 months కాలేజ్కి వస్తారు. అలాగే బీఎస్సీ పిల్లలు అంతే, బీఎస్సీ ఏఐ అండ్ డేటా సైన్స్ పిల్లలు అంతే. అలాగే ఎంబీఏ పిల్లలు అయితే కనుక ఫస్ట్ ఇయర్ అంతా కాలేజ్కి వస్తారు, సెకండ్ ఇయర్ అంతా వర్క్ చేస్తారండి. 2 days మాత్రమే, వీక్లీ 2 days మాత్రమే కాలేజ్కి వస్తారు సెకండ్ ఇయర్లో. దాని మూలంగా వాళ్ళకి కరికులము అంటే సిలబస్ కూడా వాళ్ళు కంప్లీట్ చేస్తారు. అలాగే మంచి ఇంటర్న్షిప్ చేస్తారు. అలాగే స్టైఫండ్ రూపంలో చాలా మంచి డబ్బులు సంపాదిస్తారు. సంవత్సరానికి 3 లక్షల రూపాయల దాకా సంపాదించే అవకాశం ఉంటుందండి ఒక స్టూడెంట్కి. బట్ ఇది కంప్లీట్గా స్టూడెంట్కి ఏంటంటే చాలా మంచి డిసిప్లిన్ ఉండాలి, మంచి కాన్సన్ట్రేషన్ ఉండాలి, అలాగే మంచి హార్డ్ వర్క్ అయి ఉండాలన్నమాట. సో అలాంటి స్టూడెంట్స్ మాత్రమే సన్ ఇంటర్నేషనల్లో మనం కౌన్సిలింగ్ టైంలోనే మనం చాలా జాగ్రత్తలు తీసుకుని అలాంటి స్టూడెంట్స్ని సెలెక్ట్ చేసుకుని వాళ్ళకే సీట్స్ ఇస్తాం. కాబట్టి స్టూడెంట్స్ సక్సెస్ఫుల్గా ఈ కోర్స్ కంప్లీట్ చేస్తున్నారు. కోర్స్ కంప్లీట్ అయిపోయినాక 100% వాళ్ళకి జాబ్ కూడా వస్తుందండి. శ్రీకాంత్ గారు, ఇందాక మన కాలర్ అడిగినట్టు అంటే హోటల్ మేనేజ్మెంట్ చేస్తే అమ్మాయిలకే కాదు అబ్బాయిలకు కూడా భవిష్యత్తు ఎలా ఉంటుందో అని వాళ్ళ తల్లిదండ్రులు ఆలోచిస్తూ ఉంటారు కదా, అలాంటి పేరెంట్స్కి మీరు ఏం చెప్తారు సార్? వాళ్ళ భవిష్యత్తు ఎలా ఉంటుంది హోటల్ మేనేజ్మెంట్ చేసిన వాళ్ళకి? డెఫినెట్గా ఇవాళ రోజున హోటల్ మేనేజ్మెంట్ పిల్లలు చాలా బ్రహ్మాండంగా గ్రో అవుతున్నారండి. లాస్ట్ 1 decade అంటే ఆల్మోస్ట్ ఒక 10 years నుంచి కూడా చాలా బ్రహ్మాండంగా మంచి శాలరీస్తో పాటు మంచి ప్యాకేజ్, మంచి ఇంటర్నేషనల్ ప్లేస్మెంట్స్ అన్నిటికీ మించి హోటల్ మేనేజ్మెంట్లో ఎందుకు పిల్లలు ఎక్కువగా జాయిన్ అవుతున్నారు, ఎందుకు ఎక్కువగా హోటల్ మేనేజ్మెంట్ ఎంచుకుంటున్నారంటే వాళ్ళకి ఇంటర్నేషనల్ ప్లేస్మెంట్స్ చాలా ఎక్కువ వస్తున్నాయండి. అంటే అమెరికా నుంచి ఆస్ట్రేలియా దాకా ప్రపంచంలో ప్రతి కంట్రీలో కూడా ఇవాళ టూరిజం బాగా డెవలప్ అవుతుంది. టూరిజం డెవలప్ అవుతున్న కొద్దికి హోటల్స్ బ్రహ్మాండంగా వస్తున్నాయి, రిసార్ట్స్ బ్రహ్మాండంగా వస్తున్నాయి. అందుకని చెప్పి వాళ్ళ హోటల్ మేనేజ్మెంట్ చేసిన పిల్లలకి విపరీతమైన డిమాండ్ పెరిగింది. 10 years బ్యాక్ మనం చూస్తే ఎన్ని హోటల్స్ ఉండేవి, ఎన్ని ఎయిర్లైన్స్ ఉండేవి, ఎన్ని క్రూజ్ లైన్స్ ఉండేవి, దానికి ఆల్మోస్ట్ 10 times పెరిగిపోయినాయి అండి వాళ్ళ రోజున హోటల్స్ కానీ ఎయిర్లైన్స్ కానీ ఎయిర్పోర్ట్స్ కానీ. ఎందుకు అంటే పీపుల్ ఆర్ ట్రావెలింగ్ మోర్ అనమాట. పీపుల్ ట్రావెల్ చేసినప్పుడు డెఫినెట్గా వెన్ దే గో టు అదర్ ప్లేసెస్ దే హ్యావ్ టు స్టే ఇన్ హోటల్స్. ఆ హోటల్స్లో స్టే చేసేటప్పుడు వీళ్ళకి ఆతిథ్యం ఇవ్వడానికి మంచి అక్కడ మంచి స్కిల్డ్ వర్కర్స్ కావాలన్నమాట. అలాంటి స్కిల్డ్ వర్కర్స్ని ఎవరు ఇస్తారండి? మనలాంటి కాలేజెస్ ఇస్తారన్నమాట. సో సన్ ఇంటర్నేషనల్ చదివిన పిల్లలకి చాలా మంచి స్కిల్ డెవలప్ అవుతుంది కాబట్టి ఇంటర్నేషనల్ ప్లేస్మెంట్స్ చాలా బాగా వస్తున్నాయి. ఇవాళ రోజున ప్రతి 100 మందిలో 55 నుంచి 60 మంది దాకా మనం ఇంటర్నేషనల్ ప్లేస్మెంట్కి ఇవ్వగలుగుతాం. అంటే 55% 60% ఆఫ్ ద పీపుల్కి మనం ఇంటర్నేషనల్ ప్లేస్మెంట్ ఇవ్వగలుగుతాం. లైక్ కంట్రీస్ లైక్ అమెరికా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, దుబాయ్, అబుదాబి ఇలాంటి కంట్రీసే కాకుండా మాల్దీవ్స్, మారిషస్, అలాగే సింగపూర్ ఇలాంటి కంట్రీస్లో కూడా ఇవ్వగలుగుతున్నాం అండి. బట్ అంటే చాలామందికి డౌట్ ఉండొచ్చు, లాస్ట్ 1 month నుంచి వార్ ఉంది కదా, ఎలాగ ఇప్పుడు ప్లేస్మెంట్స్ వస్తాయా రావా అని చెప్పి. ఈ వార్లు, కోవిడ్లు ఇలాంటివన్నీ కూడా కొంతవరకు ఒక 1 year డిస్టర్బ్ చేయగలుగుతాయి, మ్యాక్సిమం 2 years డిస్టర్బ్ చేయగలుగుతాయి కానీ కెరియర్ని. అంతకంటే ఎక్కువగా డిస్టర్బెన్స్ ఎక్కడ ఉండదండి. ఎప్పుడైనా కానీ ఈ సమస్యలన్నీ కూడా ఎక్కడో చాట పరిష్కారం అవుతాయి. స్టూడెంట్స్కి ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఫ్యూచర్లో అంటే ఒక 1 రోజులు 2 నెలలు వెనకబడవచ్చు కానీ కంప్లీట్గా మాత్రం వెనకబడే పరిస్థితి ఉండదు. డెఫినెట్గా ఇవన్నీ సర్దుకున్నాక మంచి ఉద్యోగాలు మళ్ళీ పిల్లలకి మళ్ళీ అందుబాటులోకి వస్తాయండి. కాలర్ ఉన్నారు సార్, మాధవి గారు అమలాపురం నుంచి కాల్ చేస్తున్నారు. నమస్తే అండి. నమస్తే సార్. నమస్తే మాధవి గారు. మా పాపకి డిగ్రీ అయిందండి. ఓకే అండి. ఇప్పుడు ఎంబీఏ కోర్సుల గురించి అవి చెప్తున్నారు కదా, ఎంఎస్ గురించి అది ఒకసారి నాకు కొంచెం వివరిస్తారా దాని నుంచి, ఎంబీఏ గురించి? డెఫినెట్గా అండి. ఎంబీఏ ప్రోగ్రాము మనకి జనరల్ ఎంబీఏ ఉంది, అలాగే ఎంబీఏ ఇన్ హోటల్ మేనేజ్మెంట్ కూడా ఉందండి. సో డిగ్రీ పాస్ అయింది అంటున్నారు కాబట్టి మీ పాప ఈ 2 ప్రోగ్రామ్స్లో ఏ ప్రోగ్రామ్ అయినా జాయిన్ అవ్వచ్చు. ఎంబీఏ జనరల్ ఎంబీఏలో అయితే ఫైనాన్స్, హెచ్ఆర్, మార్కెటింగ్, ఐటీ 4 స్పెషలైజేషన్స్ ఉంటాయండి. ఈ 4 స్పెషలైజేషన్స్లో ఏదైనా 2 స్పెషలైజేషన్స్ తీసుకోవచ్చు. అంటే హెచ్ఆర్ మార్కెటింగ్ కానీ, మార్కెటింగ్ ఐటీ కానీ, ఐటీ ఫైనాన్స్ కానీ, ఇలా ఏదైనా 2 స్పెషలైజేషన్స్ తను ఎంచుకోవచ్చు 3rd సెమిస్టర్లో. అలా 3rd and 4th సెమిస్టర్లో స్పెషలైజేషన్స్ అయిపోయిన
అయిపోయినాక జాబ్ అన్నది కాలేజ్ వైపు నుంచే మనం ఇప్పిస్తాం. థర్డ్ సెమిస్టర్ నుంచి తను తీసుకునే స్పెషలైజేషన్ బట్టి అలాంటి స్పెషలైజేషన్లోనే మనం ట్రైనింగ్ కూడా ఇవ్వడం జరుగుతుంది, ఆర్గనైజేషన్స్ పంపించి అంటే ఇండస్ట్రీకి పంపించి. అలాగే హోటల్ మేనేజ్మెంట్ స్టూడెంట్స్కైనా అంతే అండి. ఫస్ట్ 2 సెమిస్టర్స్ కాలేజ్కి వచ్చి చదువుకుంటారు, ప్రాక్టికల్స్ నేర్చుకుంటారు. థర్డ్ అండ్ ఫోర్త్ సెమిస్టర్ కంప్లీట్గా హోటల్స్లో కానీ, రిసార్ట్స్లో కానీ, హెల్త్ సెంటర్స్లో కానీ వర్క్ చేస్తారు. అలా వర్క్ చేయడం మూలంగా ఇద్దరికీ కూడా ఎంబీఏలు ఎంబీఏ చదివినా కానీ ట్రైనింగ్ పీరియడ్లో ఆల్మోస్ట్ 25,000 నుంచి 30,000 మంత్లీ స్టైఫండ్లు వచ్చే జాగ్రత్తలు కూడా కాలేజ్ తీసుకుంటుందండి. సో కాకపోతే ద ఓన్లీ థింగ్ మా రిక్వెస్ట్ ఏంటంటే చదువుకునే టైము కరికులం ఫినిష్ చేయడానికి, సిలబస్ కంప్లీట్ చేయడానికి మనం నడిపే క్లాసెస్ అన్నిటికీ కూడా అటెండ్ అయితే మాత్రం డెఫినెట్గా చాలా మంచి భవిష్యత్తు ఉంటుంది. అండ్ శ్రీకాంత్ గారు, ఎంబీఏ అండ్ బీబీఏ చేయడం ద్వారా స్టూడెంట్స్కి ఉద్యోగ అవకాశాలు ఎలా ఉంటాయండి? మేనేజ్మెంట్ ప్రోగ్రామ్స్ ఆర్ ఎవర్గ్రీన్ ప్రోగ్రామ్స్ అండి. అంటే ఈ ప్రోగ్రామ్స్ చదవటం మూలంగా ఏంటంటే పిల్లలకి ఇందాక నేను చెప్పినట్టు ఏంటంటే 4 స్పెషలైజేషన్స్ అంటే మార్కెటింగ్, హెచ్ఆర్, ఫైనాన్స్, ఐటీ, ఈ 4 డిపార్ట్మెంట్స్ లేని ఆర్గనైజేషన్ ఏదన్నా ఉందా అంటే ఏ ఆర్గనైజేషన్ ఉందండి. అంటే మీరు ఎలాంటి ఆర్గనైజేషన్ తీసుకుంటే కార్పొరేట్ హాస్పిటల్స్, గవర్నమెంట్ హాస్పిటల్స్, అలాగే ఎయిర్లైన్స్, అలాగే ఎయిర్పోర్ట్స్, అలాగే హోటల్స్, ఇన్ఫ్యాక్ట్ మీ మీడియా అవ్వచ్చు, లేకపోతే మా కాలేజ్ అవ్వచ్చు, ఏ ఆర్గనైజేషన్లో అయినా కానీ హెచ్ఆర్ డిపార్ట్మెంట్ ఉండాల్సిందే, ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ఉండాల్సిందే, మార్కెటింగ్ డిపార్ట్మెంట్ ఉండాల్సిందే, ఐటీ డిపార్ట్మెంట్ ఉండాల్సిందే. సో ఈ 4 సబ్జెక్ట్స్ మీదే వీళ్ళు ఎక్కువగా చదువుకుంటారు, ఎక్కువ నాలెడ్జ్ సంపాదిస్తారు, ఎక్కువ స్కిల్స్ డెవలప్ చేసుకుంటారు. కాబట్టి దే ఆర్ ఇంటూ ఎనీ ఆర్గనైజేషన్ అనమాట. అంటే ఏ టు జెడ్ ఎలాంటి ఆర్గనైజేషన్లో అయినా కానీ వీళ్ళు ఫిట్ ఇన్ అవుతారు. సో ద ఓన్లీ థింగ్ ఏంటంటే కాకపోతే ఆ ఉద్యోగానికి కావాల్సిన మెలకువలు తెలుసుకుంటున్నారా లేదా, ఆ ఉద్యోగానికి కావాల్సినట్టు వీళ్ళు ప్రిపేర్ అవుతున్నారా లేదా అన్నది చాలా ఇంపార్టెంట్ థింగ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ రోజున ఒక స్టూడెంట్ మా దగ్గర ఎంబీఏ జాయిన్ అయ్యి నేను సాక్షి లాంటి మీడియాలో నేను వర్క్ చేయాలనుకుంటున్నానండి, నాకు అక్కడ న్యూస్ రీడర్ లాగా నాకు జాబ్ కావాలండి అంటే కనుక ఆ ఎంబీఏ ఈ స్పెషలైజేషన్తో పాటు అక్కడ న్యూస్ రీడర్ కావాల్సిన క్వాలిటీస్ మనం డెవలప్ చేయాలి. అంటే మంచి పర్సనాలిటీ డెవలప్ చేయాలి, మాట్లాడే విధానం అంటే ప్రజెంటేషన్ అన్నది చాలా డెవలప్ చేయాలి, అలాగే ఎప్పుడు స్మైలీ ఫేస్ ఉండేటట్టు మనం డెవలప్ చేయాలి. సో ఇవన్నీ డెవలప్ చేయాలంటే కనుక అతనికి పర్సనాలిటీ డెవలప్మెంట్ క్లాసెస్ చాలా ఎక్కువ చెప్పాలన్నమాట. సో థియరటికల్ నాలెడ్జ్ ఎంతవరకు ఇస్తున్నాము, ఇలాంటి ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ సంబంధించి ఎక్స్ట్రాగా మనం ఎలాంటి బెనిఫిట్స్ స్టూడెంట్కి కల్పిస్తున్నాము, ఎలాంటిది మనం ప్లాట్ఫామ్ మనం క్రియేట్ చేయగలుగుతాం అన్నది ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. సో స్టూడెంట్ ఏంటంటే అతను చదువు ఒక్కదాని మీదే కాదండి, సొసైటీలో ఎక్కడికి వెళ్ళినా కానీ అతను మంచి విద్యార్థిగా, మంచి ఉద్యోగస్తుడిగా స్థిరపడేటట్టు, సొసైటీకి కావాల్సిన ఒక మంచి పౌరుడిగా తీర్చిదిద్దేటట్టు మనం తయారు చేయాల్సిన అవసరం కాలేజీకి ఎంతైనా ఉంది. ఎందుకంటే స్టూడెంట్ మన దగ్గరికి వచ్చినప్పుడు ఆల్మోస్ట్ ఇట్స్ ఎ ఫ్యాగ్ ఎండ్ ఆఫ్ హిస్ ఎడ్యుకేషన్. అంటే ఒక డిగ్రీ చదివినాక ఉద్యోగానికి వెళ్ళిపోతాడు, లేకపోతే ఒక మాస్టర్స్ ప్రోగ్రామ్ చదివినాక ఉద్యోగానికి వెళ్ళిపోతున్నాడు. అతను అక్కడ ఉద్యోగానికి వెళ్ళిన దగ్గర నుంచి అతను మంచి కెరియర్ని డెవలప్ చేసుకుంటమే కాకుండా సొసైటీలో ఒక మంచి పౌరుడిగా కూడా అతను ఎదగాలన్నమాట. అలాంటి పిల్లలకి మనం ఎలాంటి గైడెన్స్ ఇవ్వాలి అంటే ఒక చదువు ఒక్కటే చెప్తే సరిపోద్దా? లేదండి. ఇవాళ రోజున పిల్లలకి మనం చాలా అంటే కెరియర్ ఓరియంటెడ్గా తయారు చేయాల్సిన అవసరం ఉంది, మంచి పర్సనాలిటీ డెవలప్ చేయాల్సిన అవసరం ఉంది, అలాగే మంచి యాటిట్యూడ్ డెవలప్ చేయాల్సిన అవసరం ఉంది. ఇవాళ రోజున పిల్లలు చాలా వరకు పిల్లలండి అంటే డిప్రెషన్ అన్న వర్డ్ యూస్ చేస్తూ ఉంటారు, లేకపోతే కనుక మేము వెనకబడిపోయాం అని చెప్పి ఫీల్ అయిపోతూ ఉంటారు. నథింగ్ లైక్ దట్ అండి. ఎప్పుడూ కూడా డిప్రెషన్ అన్నది కానీ లేకపోతే వెనకబడిపోయాం అన్నది కానీ ఏ పిల్లోడికి ఏ స్టూడెంట్కి ఉండదు. 40 మార్క్స్ వచ్చిన స్టూడెంట్ కూడా ఈ కెన్ కమ్ బ్యాక్ అగైన్, 60% వచ్చిన స్టూడెంట్ కూడా ఈ కెన్ బౌన్స్ బ్యాక్ అగైన్ అనమాట. అంతే, ఇది జస్ట్ లైక్ ఏ క్రికెట్ గేమ్ అండి. ఇవాళ రోజున మనం డెకౌట్ అయ్యామని చెప్పి రేపు పొద్దున మనం మళ్ళీ డెకౌట్ అవుతామని కాదు. ఈమె కమ్ అప్ విత్ ఎ సెంచరీ. లైక్ మనం రీసెంట్గా 2020 వరల్డ్ కప్ చూసామన్నమాట. శాంసన్ ఎలాంటి ప్లేయర్, ఎంత మంచి ప్లేయర్ అందరికీ తెలుసు. అలాంటి ప్లేయర్ని 2020 వరల్డ్ కప్లో సెలెక్ట్ చేయలేదు అని చెప్పి చాలామంది బాధపడ్డారు. లక్కీగా ఒక ప్లేయర్ బయటికి వెళ్తాం మూలంగా అతనికి ఛాన్స్ వచ్చింది. లాస్ట్ 3 మ్యాచెస్ మనం చూసామన్నమాట. క్వార్టర్ ఫైనల్స్, సెమీఫైనల్స్, ఫైనల్స్ ఎంత బ్రహ్మాండంగా పర్ఫామ్ చేశాడు. అంటే స్టూడెంట్స్ హ్యావ్ టు థింక్, అంటే ప్రతి పౌరుడు, ప్రతి స్టూడెంట్, ప్రతి మనిషి థింక్ చేయాల్సినది ఇవాళ మనం ఫెయిల్ అయ్యామన్నది కాదు, ఎలా బౌన్స్ బ్యాక్ అవుతాం, ఎలా కమ్ బ్యాక్ అవుతాం, ఎలా మనల్ని మనం ప్రూవ్ చేసుకోగలుగుతాం అన్నది. వెన్ డే కమ్స్ డెఫినెట్గా ఆ డే ప్రతి మనిషికి ఉంటుందండి. ఆ డే వచ్చినప్పుడు ప్రూవ్ చేసుకోవాల్సింది, పర్ఫామ్ చేయాల్సింది స్టూడెంట్. అలాంటి క్యాలిబర్ని, అలాంటి అంటే యాటిట్యూడ్ని డెవలప్ చేయాల్సింది కాలేజెస్ అనమాట. అలాంటి యాటిట్యూడ్ని డెఫినెట్గా 100% సన్ ఇంటర్నేషనల్ డెవలప్ చేస్తుంది. కాబట్టి సన్ ఇంటర్నేషనల్లో చదివే పిల్లలకి చదువు ఒక్కటే కాదండి, కాన్ఫిడెన్స్ లెవెల్స్ చాలా బ్రహ్మాండంగా పెరుగుతాయి. సో మీ సంస్థ ద్వారా ఎలాంటి ఇంటర్నేషనల్ ప్రాజెక్ట్స్ని అందిస్తున్నారండి?
సన్ ఇంటర్నేషనల్ కాలేజ్కి వచ్చినప్పుడు కౌన్సిలింగ్ వచ్చినప్పుడే మా కౌన్సిలర్స్ అడిగే ఫస్ట్ క్వశ్చన్ స్టూడెంట్ని మీకు పాస్పోర్ట్ ఉందా అని అడుగుతారండి. ఎందుకంటే ఫస్ట్ డే జాయిన్ అయిన దగ్గర నుంచి ఎప్పుడైనా కానీ విదేశాలకు వెళ్ళే ఛాన్సెస్ సన్ ఇంటర్నేషనల్లో ఉంటుందన్నమాట. ఫస్ట్ డే క్లాసెస్ స్టార్ట్ అయిన తర్వాత దగ్గర నుంచి ఫస్ట్ సెమిస్టర్ అంతా కూడా మనం మంచి ట్రైనింగ్ చేసి స్టూడెంట్కి ఒక మంచి సిలబస్ అంతా కంప్లీట్ చేసినాక సెకండ్ సెమిస్టర్ నుంచి ఇఫ్ యూ వాంట్స్ ఇంటర్న్షిప్ ఇన్ ఫారెన్ కంట్రీస్, అంటే ఫారెన్ కంట్రీస్లో ఇంటర్న్షిప్ చేయాలన్నా కానీ మనం ఇంటర్న్షిప్కి పంపిస్తాం. అలాగే ఫారెన్ కంట్రీలో ట్రైనింగ్ చేయాలంటే ట్రైనింగ్ పంపిస్తాం. ఫారెన్ కంట్రీలో ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్ చేయాలంటే ఫారెన్ కంట్రీస్కి పంపిస్తాం. అలాగే ప్రతి స్టూడెంట్ అంటే ఇవన్నీ వద్దనుకున్నా కానీ స్టూడెంట్కి ఒకవేళ కొంతమంది స్టూడెంట్స్ ఫైనాన్షియల్గా వెనకబడి ఉంటారు. సో సార్ మేము ట్రైనింగ్ అన్నది మేము ఇక్కడే చేస్తాం, హైదరాబాద్లోనే చేస్తాం, లేకపోతే వైజాగ్లోనే చేస్తాం, లేకపోతే ఇండియాలోనే చేస్తాం, వీ కాంట్ ఫ్లై, వీ కాంట్ ఎఫర్ట్ ఫర్ ఎ ఫ్లైట్ టికెట్ అన్నా కానీ ఫ్రీగా స్టూడెంట్ని మేము ఇంటర్నేషనల్ టూర్కి తీసుకెళ్తామండి. ఇట్స్ అ టూర్ వేర్ సన్ ఇంటర్నేషనల్ గివ్స్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ స్టూడెంట్. మన దగ్గర చదివి కోర్స్ కంప్లీట్ అయ్యే లోపు ప్రతి స్టూడెంట్ని సింగపూర్ కానీ, దుబాయ్ కానీ, అబుదాబి కానీ ఇలాంటి ప్లేసెస్కి, లేకపోతే థాయిలాండ్ కానీ ఇలాంటి ప్లేసెస్కి 1 వీక్ నుంచి 10 డేస్ దాకా ఫ్రీ టూర్కి తీసుకెళ్తాం. ఇట్స్ ఏ అంటే ఇండస్ట్రియల్ టూర్ అండి, ఇండస్ట్రియల్ విజిట్ అనమాట. ఈ టూర్లో ఏంటంటే మొత్తం టోటలీ అతను చదివిన చదువుకి సంబంధించి మొత్తం ఇండస్ట్రీస్కి, మంచి ఇండస్ట్రీస్కి తీసుకెళ్ళి అక్కడ అసలు లైవ్గా అతనికి కెరియర్ని ఎలా ఉంటుంది, ఫ్యూచర్లో అతను ఉద్యోగానికి వెళ్తే ఎలాగ అతను ఉంటాడు అన్నది ఇలాంటి దేశాలకి తీసుకొస్తామండి. అది వారం రోజుల నుంచి 10 రోజుల దాకా ఆ ట్రిప్ ఉంటుంది. ఆ ట్రిప్కి మా ఖర్చు అయ్యే ప్రతి రూపాయి కూడా అంటే హైదరాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి బయలుదేరి మళ్ళీ హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో దిగేదాకా అతను ఫ్లైట్ టికెట్లు కానీ, అక్కడ ఉండే స్టే 3 స్టార్ హోటల్లో కానీ, అక్కడ ఫుడ్ కానీ అంటే బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ కానీ, అలాగే వీసా ఛార్జెస్ కానీ, అలాగే అతనికి డెఫినెట్గా ఫారెన్ వెళ్తున్నాడంటే ఇన్సూరెన్స్ కూడా పే చేయాల్సిన అవసరం ఉందండి. ఆ ఇన్సూరెన్స్ కూడా మేమే పే చేస్తాం. ఆ ఇన్సూరెన్స్ పే చేయటమే కాకుండా అక్కడ లోకల్లో ట్రావెల్తో సహా అన్నీ టోటల్గా కాలేజే డబ్బులు పెట్టుకుని టోటల్గా స్టూడెంట్కి ఫ్రీ ఆఫ్ టూర్ ఇస్తాం అనమాట. అందుకే సన్ ఇంటర్నేషనల్లో జాయిన్ అయిన ప్రతి స్టూడెంట్కి ఫస్ట్ డేనే పాస్పోర్ట్ ఉందా లేదా అని అడుగుతాము. ఒకవేళ పాస్పోర్ట్ లేకపోతే 80% ఆఫ్ ద స్టూడెంట్స్కి 12th పాస్ అయిన పిల్లలకి, ఇంటర్ పాస్ అయిన పిల్లలకి 80% ఆఫ్ ద స్టూడెంట్స్కి పాస్పోర్ట్ ఉంటుందండి. బట్ వీ గివ్ అవేర్నెస్ అనమాట. ఇమీడియట్గా పాస్పోర్ట్ అప్లై చేసి పాస్పోర్ట్ తీసుకునేటట్టు స్టూడెంట్కి మనం పుష్ చేయడం జరుగుతుంది. వై? బికాస్ సెకండ్ సెమిస్టర్ నుంచి ప్రతి స్టూడెంట్కి ఛాన్స్ వస్తుంది ఇంటర్నేషనల్ టూర్కి వెళ్తానికి కానీ, ఇంటర్నేషనల్ ఎక్స్పీరియన్స్ చేయడానికి కానీ, ఇంటర్నేషనల్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్ చేయడానికి కానీ, ఇంటర్నేషనల్ ట్రైనింగ్ వెళ్తానికి కానీ, ఇంటర్నేషనల్ ఇంటర్న్షిప్ చేయడానికి కానీ. సో అందుకని మా కాలేజీలో జాయిన్ అయ్యే ప్రతి స్టూడెంట్ పాస్పోర్ట్తో రెడీగా ఉండాలండి. రెడీగా ఉంటే యూ కెన్ ఫ్లై ఎనీ టైం. సో శ్రీకాంత్ గారు, సన్ ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్కి ఎక్కడెక్కడ బ్రాంచెస్ ఉన్నాయండి, వాటి డీటెయిల్స్ ఒకసారి తెలియజేస్తారా? సన్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్కి టోటల్గా 5 క్యాంపస్లు ఉన్నాయండి. విశాఖపట్నంలో ద్వారకా నగర్ మెయిన్ రోడ్లో ఒక క్యాంపస్, అలాగే సాగర్ నగర్లో ఒక క్యాంపస్, అలాగే హైదరాబాద్ వచ్చేపాటికి రామ్నగర్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ దగ్గర రామ్నగర్లో ఒక క్యాంపస్, మియాపూర్ మెట్రో స్టేషన్ దగ్గర ఒక క్యాంపస్, అలాగే అమీర్పేట్లో కూడా ఒక క్యాంపస్ మెట్రో స్టేషన్ దగ్గరలోనే. సో ఇక్కడ 3 క్యాంపసెస్, వైజాగ్లో 2 క్యాంపస్ కలిపి టోటల్గా 5 క్యాంపస్లు ఉన్నాయండి. 5 క్యాంపస్లు కూడా స్క్రీన్ మీద కనపడుతున్న కొన్ని కోర్సులు అన్నీ కూడా మనం ఆఫర్ చేయడం జరుగుతుంది. సో స్టూడెంట్స్ ఎప్పుడైనా కానీ వాకిన్ రావచ్చు. ఆల్మోస్ట్ మనం మార్నింగ్ 9 నుంచి ఈవినింగ్ 6:37 దాకా కాలేజ్ ఓపెన్ చేసే ఉంటుంది. అలాగే సాటర్డే, సండే కూడా మేము వర్కింగే కాబట్టి ఎనీ టైమ్ స్టూడెంట్స్, పేరెంట్స్ దే కెన్ వాకిన్. ఫస్ట్ వాళ్ళు డైరెక్ట్గా వచ్చి అడ్మిషన్ తీసుకోవాల్సిన అవసరం లేదండి. ఇట్స్ నాట్ కంపల్సరీ అడ్మిషన్ అనేది. యూ కెన్ జస్ట్ వాకిన్ అండ్ సీ ద కాలేజ్. అక్కడ ఉండే ఫెసిలిటీస్ చూసవచ్చు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ చూడొచ్చు. అన్నీ చూసి కాలేజ్ నచ్చితే కనుక మీరు అడ్మిషన్ ప్రాసెస్ కూడా కంప్లీట్ చేసుకోవచ్చు. ఓకే శ్రీకాంత్ గారు, మేనేజ్మెంట్ అండ్ హోటల్ మేనేజ్మెంట్ కోర్సెస్కి సంబంధించి చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ.